కొమరంభీం జిల్లా వ్యాప్తంగా పశు అక్రమ రవాణాను పూర్తిగా నిషేధించడానికి జిల్లా పోలీసు యంత్రాంగం విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా 2 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక దిక్కు సిర్పూర్ నియోజకవర్గం, మరోవైపు ఆసిఫాబాద్ నియోజకవర్గం. 2 నియోజకవర్గాల్లో కూడా మహారాష్ట్ర అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతంగా ఉంటుంది. ఈ సరిహద్దు ప్రాంతంలోనే ఇటు కౌటాల మరియు ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని గోయగాం, గణేష్పూర్ లాంటి ప్రాంతాల్లో పశు అక్రమ రవాణా కొనసాగుతున్న దాఖలాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏదైతే పండుగలను పురస్కరించుకొని పశు అక్రమ రవాణా కొనసాగుతూ ఉంటుంది. ఇటు మహారాష్ట్ర కానీ అటు ఛత్తీస్గఢ్ నుంచి కూడా వ్యాన్లలో ఒక వ్యాన్లో 10కి పైగా కుక్కి పెట్టి జిల్లాల సరిహద్దులు దాటుతూ హైదరాబాద్ కేంద్రంగా ఈ పశు అక్రమ రవాణా కొనసాగుతుంది. దీనిపైన జిల్లా పోలీసు యంత్రాంగం ఎస్పీ నిఖితా పంత్ గారు జిల్లా వ్యాప్తంగా 14 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు విస్తృత స్థాయిలో తనిఖీలు చేపడుతూ ఏదైతే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ నిఖితా పంత్ గారు హెచ్చరించారు. అదేవిధంగా జిల్లాలోని ప్రధాన రహదారులతో పాటు సరిహద్దులు, అదేవిధంగా ఏదైతే హాట్స్పాట్లలో సంతలు, అదేవిధంగా పశువులను పోగు చేసే ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను కేటాయించి పరిశీలన కొనసాగుతుందని జిల్లా ఎస్పీ గారు చెప్పారు. మొత్తం మీద పశు అక్రమ రవాణా, పశు వధను పూర్తిగా నిషేధించడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా చట్టాలు ఉన్నప్పటికీ పశు నిషేధాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ప్రజలతో పాటు అందరూ హిందూ వాహిక సభ్యులు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రజలు ఏమంటున్నారు, అధికారులు ఏమంటున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం. ఈ నెలలో బక్రీద్ పండుగ వస్తుంది. బక్రీద్ పండుగ అనగానే మెయిన్గా పశువుల అక్రమ రవాణా పక్కన ఉన్న మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ నుంచి మా జిల్లాలో, కొమరంభీం జిల్లాలో బార్డర్ ప్రాంతాలను ఆనుకొని ఉండడంతో సిర్పూర్ నియోజకవర్గం కావచ్చు, సిర్పూర్, కౌటాల, చిత్రమానపల్లి ఈ ఏరియాల నుండి అక్రమంగా పశువుల రవాణా మహారాష్ట్ర. ఈ పోలీసు వాళ్ళు మన జిల్లాలో 16 చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసినా కూడా ఈ పశువుల అక్రమ రవాణా ఆగడం లేదు. వాంకిడి మీదకి వెళ్ళి కూడా వాంకిడి మీద కూడా పశువుల అక్రమ రవాణా జరుగుతుంది. ఈ అక్రమ రవాణా అనేది హైదరాబాద్కి తరలించడం జరుగుతుంది. హైదరాబాద్ తరలిస్తూ ఈ పశువులను కలేబరాలకు తరలించడం జరుగుతుంది. వీటిని అరికట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. మన జిల్లాలో ఎన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేసినా, ఎంత పెద్ద నిఘా పెంచినా కూడా పశువుల అక్రమ రవాణా అనేది ఆగడం లేదు. దీన్ని అరికట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో చేస్తున్నాం. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నా. మహారాష్ట్ర మరియు ఛత్తీస్గఢ్ నుంచి సిర్పూర్ నియోజకవర్గం మీదుగా హైదరాబాద్ వరకు గోవులు మరియు పశువుల అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతుంది. దీన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే చాలా మూగజీవాలు కానివ్వండి, గోవులు కానివ్వండి, ఎడ్లు కానివ్వండి, అమానవీయ పరిస్థితుల్లో ఒక్క ట్రక్కులో 20-30 పశువులని కుక్కి చాలా దయనీయంగా తయారైన పరిస్థితి. జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మహారాష్ట్ర సరిహద్దు మండలైన సిర్పూర్ కానివ్వండి, చింతరమానేపల్లి, బెజ్జూరు తదితర మండలాల్లో పెద్ద ఎత్తున భీతావహ వాతావరణం నెలకొంది. ఒక బక్రీద్ ఫెస్టివల్ ఉంది. ఆ సందర్భంగా పెద్ద ఎత్తున ఈ పశువుల అక్రమ రవాణా జరుగుతోంది. దాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను ఒక్కటే కోరుతున్నా, గోరక్ష దళ్ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ మండలాలు, సరిహద్దు మండలాల్లో, వారు ఎక్కడికక్కడ